పొరపాటున ఎప్పుడైనా దేవుడు కనబడితే అందరిలా కాళ్ళ మీద అయితే పడను, ఎందుకంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్ ఆల్సో. కానీ కూర్చోబెట్టి మాట్లాడతా, నా గురించి కాదు, ఆయన గురించి అడుగుతా. అసలు నువ్వు ఎందుకు పుట్టావు? దేనికోసం బతుకుతున్నావు? ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు? లైఫ్లో నీ గోల్ ఏంటి? ఏ గోలు లేకపోతే ఎందుకు బతుకున్నావు? నేనంటే 4 రోజుల్లో పోతా. చావు లేకుండా బతకటం నీకు బోరు కొట్టట్లేదా? నువ్వు దేవుడు అయితే ఇంట్లో కూర్చోవచ్చు కదా. యూనివర్స్ ఎందుకు సృష్టించావు? ఎంటర్టైన్మెంట్ కోసమా? దానికి తోడు మనుషుల్లో మనిషిగా పుట్టడం, మంచి చెడ్డ చెప్పటం, స్వర్గం నరకం మెయింటైన్ చేయడం, డ్రామాలు ఎందుకు? నీకు మనశ్శాంతిగా బతకడం రాదా? నీ తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే చావు లేని నీ బతుకు చూస్తే జాలేస్తుంది. మాతో పాటు నువ్వు చావచ్చుగా. చాలు, ఇంకా ఈ దుకాణం మూసేద్దాం. ఏ ఉపయోగం కనిపించట్లేదు. నీ వల్ల ఇక్కడ పుట్టాం, నానా కష్టాలు పడుతున్నాం. మడ్డళ్ళు, మానభంగాలు, ఆకలి చావులు, యుద్ధాలు. ఎవడేం చేస్తున్నాడో అకౌంట్లు రాసుకుంటున్నావా? నువ్వు బతికేది మనుషుల కోసమే అంటున్నారు ఇక్కడ. అందరూ అదే నమ్ముతున్నారు. అదే కానీ నిజమైతే నీ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా దొబ్బుద్ది నాకు. అసలు ఈ భూమి మీద మనుషులు ఉన్నారని నాకు తెలియదు అని చెప్పు. ఐ రెస్పెక్ట్ యూ. అంతేగాని ఇక్కడ బతికే ప్రతి ఏదో పేరు నాకు తెలుసు, మీ కష్టాలు తెలుసు, మీరు ప్రార్థనలు నేను వింటున్నానని చెప్తే మాత్రం ఐ హేట్ యూ. ఎందుకంటే నేను నీ గురించి ఇంకా ఎక్కువ ఊహించుకుంటున్నా. చీప్ ఆన్సర్స్ చెప్పొద్దు. ఈ యూనివర్స్ ఎంత ఉందో నాకే తెలియదు అని చెప్పు. అసలు భూమి అనేది ఉందా లేదా అని అడుగు. ఐ లవ్ యూ ఫర్ దట్. అంతేగాని నా పేరు నీకు తెలిసిన, నా ఈ మాటలు నువ్వు విన్నా, ఐ కంప్లీట్లీ లూజ్ రెస్పెక్ట్. ఐ థింక్ యు ఆర్ అ జాబ్లెస్ గాయ్.